అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మొన్నే 7th మా చిరంజీవి సినిమా హాల్ రిలీజ్ అయిందండి. దట్స్ స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పి ఒక్కసారి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్దాము అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దామని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫైర్ సీన్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి ఈవెన్ యూఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంచి సినిమా చేశారు అండ్ సెకండ్ పార్ట్ ఎప్పుడో చాలామంది అడుగుతున్నారు. సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది. అండ్ అలాగే ఇది ఓటీటీ సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలామంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవి. అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వితిన్ 2-3 డేస్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ వైజాగ్లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ కూడా రాబోతున్నాం. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం త్వరలోనే. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫస్ట్ నుంచి యాక్చువల్లీ ఆహావాల్ త్వరగా వచ్చింది. సో మధ్యలో అనుకున్నారు థియేటర్కి వస్తే బాగుంటుంది కదా అని, బట్ ఓటీటీ కోసం చేసాం కదా, సో ఓటీటీ వస్తేనే బెటర్. మళ్ళీ ఎందుకు ఓటీటీకి అనుకున్నాం ఫస్ట్ నుంచి సినిమా. అయితే మధ్యలో బాగా వస్తుంది కదా సినిమాని తీసుకెళ్ళి మనము థియేటర్లో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన అనుకున్నా కూడా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకున్నాం కాబట్టి ఆహాలో ఈ క్వాలిటీతో ఒక మూవీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఓటీటీ పెట్టేసి. మిమ్మల్ని చూస్తుంటే నేను ఒక ప్రెస్ మీట్ చూసాను. సంబడి వాస్ టెల్లింగ్ యూ యువర్ వింటేజ్ లుక్. వింటేజ్ లుక్ అదే అన్న. తర్వాత వింటేజ్ లుక్ అంటే మిమ్మల్ని చూసినంతసేపు అదే క్వశ్చన్ అదే వింటేజ్ లుక్ అంటే అదే లైఫ్ టైం అవార్డు ఇచ్చి పంపించండి. ఇంకా అంటే చాలా చాలా సీనియర్స్కి చెప్తారు ఆ మాట. వాడే వర్డ్ రాంగ్ ఏమో కానీ అంటే లుక్ వాస్ ఓల్డ్ 10 years back. అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే హెయిర్ అది కొంచెం ఎక్కువ ఉంది, ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ నాట్ వింటేజ్. వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా, బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం గ్యాప్ వచ్చింది, ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోళ్ళగా కనబడి. సో మేబీ అందుకని ఇవ్వాలి అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మేఘ వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసాం. సో ప్లాన్ చేస్తున్నారు మెల్లిగా. మాకు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఏదైతే మేము చేసామో అక్కడ బాగా ప్లస్ అయింది. అనిల్ రావిపూడి గారు రావడము, అలాగే ప్రెస్ మిత్రులందరూ ఆ సినిమా చూసి దాని గురించి అప్రిషియేట్ చేయడం. సో అక్కడి నుంచే మాకు స్టార్ట్ అయింది మా వర్క్. అండ్ మా సినిమాలోంచి ఒక మంచి ఒక స్టోరీ ఉంటుందండి, యానిమేషన్ స్టోరీ. ఒక మనిషి లైఫ్ గురించి, మన చుట్టుపక్కల ఉండే మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో ఒక పుణ్యాత్ముడి గురించి అనేది. అది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది పంపించారు నాకే. అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి. సో మా సినిమాలో ఉన్న బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక లక్కీ సింబల్ అన్నట్టు. డిఫరెన్స్ ఏం లేదండి. మధ్యలో 2-3 సినిమాలు నచ్చలేదు, ఇప్పుడు ఇది నచ్చింది. నేనే ప్రయత్నిస్తూనే ఉన్నా. అంటే నాకు బేసిక్గా నేను చేసే ఏ సినిమా చేసినా సరే అది అందరికీ నచ్చాలనుకునే చేస్తాను. బట్ అక్కడ దాకా కూడా ముందు ఏంటంటే విన్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఐ గో ఫార్వర్డ్. అండ్ అక్కడి నుంచి అంతా కష్టపడి చేస్తాను సినిమా అంతా కూడా.
కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇది నచ్చింది, వెరీ హ్యాపీ. అంటే ఎలా వచ్చింది థాట్ అంటే డిఫరెంట్గా ఆ హెడ్ మీద నంబర్ కనబడడం కానీ టైమింగ్ కనబడడం కానీ అంటే ఎలా వచ్చింది కాన్సెప్ట్ అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇది నేను ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు అవతల పక్కన ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశానండి. సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం, అతను బ్రతుకుతాడో లేకపోతే ఏంటో, అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక మనిషి ఆయుష్ తెలిస్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి, ఒక మనిషి ఆయుష్ తెలిస్తే తను చేయగలిగిన పనులు కానీ తన చుట్టాలు వాళ్ళ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి. సో ఆ 20, 40, 60 స్పీడ్ ఉంటుంది కదా, ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయింది నాకు. సో ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతామనేది తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని, మనిషి అంటే దేవుడి ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకి. సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏమి ఉండదు. సో అలా ఒక లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలా డెవలప్ చేసుకుంటారు. లోగో కూడా చిరంజీవి అని పెట్టి ఎప్పుడు కొమ్ములు పెట్టారు. అవునండి, మీరు సినిమా చూస్తే ఈ సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో, హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యముడి ద్వారా వచ్చే వరం అది. సో ఒక ఆయుష్ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది యముడు. సో సింబాలిక్గా మనకు టైటిల్లోనే ఏంటి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామనేది తెలియాలి సినిమాలో, ఆ టైటిల్ ద్వారానే తెలిసిపోవాలని చెప్పి అలా మధ్యలో కొమ్ములు, ఆ కిరీటం అది పెట్టడం జరిగింది.